అమ్మా, ఇంకా నిద్రపోతాను. ఒక కథ చెప్తావా? మరి నిజంగా నిద్రపోతావా? నిద్రపోతాను. పిల్లలు నిన్న కథ విన్నారు కదా, బాగుందా? ఇప్పుడు ఇంకొక అద్భుతమైన కథని తెలుసుకుందాం. మనకి ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా వెంటనే ఏమని పిలుస్తాం? అమ్మా అంటాం కదా. అమ్మ దగ్గర ఉన్నంతసేపు మనల్ని కాపాడుతుంది, అది అందరికీ తెలుసు. కానీ మనం అమ్మకి దూరంగా స్కూల్లోనో ఎక్కడో ఉండి చదువుకుంటున్నామో అని అనుకోండి, అమ్మ మరి మన దగ్గరికి రాలేరు కదా. కాబట్టి కృష్ణ అని అనడం అలవాటు చేసుకుంటే కృష్ణుడు వస్తాడు అనటానికి ఇప్పుడు ఒక చిన్న కథని తెలుసుకుందాం. ఒకసారి అర్జునుడు కృష్ణ పరమాత్మని దర్శించుకోవటం కోసం వస్తారన్నమాట. అప్పుడు కృష్ణ పరమాత్మ అక్కడ లేరు. రుక్మిణీదేవి చెప్తారు, కృష్ణ పరమాత్మ బయటికి వెళ్ళారు, మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్తారు. సరే, అర్జునుడు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారనమాట. ఈలోపు కృష్ణ పరమాత్మ వస్తారు. రుక్మిణీదేవి చెప్తుంది, అర్జునుడు వచ్చాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు అని. అర్జునుడు వచ్చినట్లు కృష్ణ పరమాత్మకి తెలియదా? కానీ ఈ కథ ఎందుకు అంటే, మనకి కృష్ణ పరమాత్మ అనుగ్రహం ఎలా ఉంటుంది అని చెప్పటానికి అన్నమాట. అయితే రుక్మిణీదేవి ఏం చెప్తుంది, రండి భోజనానికి అని చెప్పి పిలుస్తుంది. అప్పుడు కృష్ణ పరమాత్మ, అర్జునుడు విశ్రాంతి తీసుకున్న తర్వాత అప్పుడు నేను భోజనం చేస్తానని చెప్పి అర్జునుడు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అక్కడే అర్జునుడిని చూస్తూ కూర్చుంటారనమాట. ఎంతసేపు అయినా సరే కిందకి రావటం లేదని చెప్పి రుక్మిణీదేవి పైకి వస్తుంది. అక్కడ కృష్ణ కృష్ణ అని వినిపిస్తుంది. ఆశ్చర్యంతో రుక్మిణీదేవి అక్కడే ఉండిపోతుంది. అదేంటి, పైకి వెళ్ళిన రుక్మిణీదేవి ఇంకా రాలేదు అని సత్యభామ వస్తుంది. సత్యభామాదేవికి కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఆశ్చర్యం అనిపిస్తుంది. లోపల నుంచి కృష్ణ కృష్ణ అని వినిపిస్తోంది. లోపలికి తొంగి చూసేసరికి అర్జునుడు పడుకున్నాడు. కానీ ఎలా వినిపిస్తోంది? ఇలా ఒక్కొక్కళ్ళు పైకి వెళ్తున్నారు, ఎవరు కిందకి రావటం లేదు. అందుకని కింద ఉన్న వాళ్ళందరూ పైకి వచ్చేశారు. లోపల గదిలో కృష్ణ కృష్ణ అని వినిపిస్తూనే ఉంది. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, మీరు ఎవరు గొడవ చేయకండి, అర్జునుడు నిద్రపోతున్నాడు కదా అని చెప్తాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు రుక్మిణీదేవి సత్యభామాదేవితో చెప్తారు, అర్జునుడికి కృష్ణుడంటే అంత ప్రేమ కాబట్టి అతను నిద్రపోతున్నా సరే అతని రోమాలు కూడా కృష్ణ కృష్ణ అని పిలుస్తున్నాయి. అంటే అతని శ్వాస కూడా కృష్ణనామాన్ని జపిస్తోంది. మెలకుగా ఉన్నంతసేపే కాదు, నిద్రలోనూ అతను కృష్ణుణ్ణి మాత్రమే స్మరణ చేస్తున్నాడు. అందుకు కదా కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఉన్నాడు అని చెప్పి రుక్మిణీదేవి చెప్తుంది. అంటే ధర్మం తప్పకుండా ఎవరైతే ఉంటారో వాళ్లతో కృష్ణ పరమాత్మ ఉంటాడనమాట. మనం కూడా ఏదైనా బాధ వచ్చినా, ఏదైనా కష్టం కలిగినా అప్పుడు మాత్రమే భగవంతుణ్ణి స్మరించటం కాదు, మనం సంతోషంగా ఉన్నా, బాధలో ఉన్నా, ఎలా ఉన్నా సరే నిత్యం కృష్ణ కృష్ణ అని పిలిస్తే కృష్ణ పరమాత్మ వచ్చేస్తాడు. మనం కూడా స్కూల్లో ఏవైనా జరిగితే అవి అమ్మకు వచ్చి చెప్పటము, అబద్ధం ఆడకపోవటం, ధర్మంగా ఉండటం, వీలైనంత వరకు ఇంకొకరికి సేవ చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ అనుగ్రహం అర్జునుడి మీద ఎలా అయితే ఉందో మన మీద కూడా అలానే ఉంటుంది. కాబట్టి ఇంక నుంచి ఎప్పుడూ అబద్ధాలు ఆడకండే, నిజం చెప్పండే. అబద్ధం చెప్పి దాన్ని దాచటం కోసం 100 అబద్ధాలు ఆడే కంటే ఒకసారి నిజం చెప్పేశాము అని అనుకోండి, ఆ రోజుతో ఆ గొడవ వదిలిపోతుంది. కాబట్టి మనం ధర్మ మార్గంలో ఉంటే కృష్ణ పరమాత్మ ఎక్కడుంటారు? మనతోనే ఉంటారు కాదు, మనలోనే ఉంటారు. ఇంకొక అద్భుతమైన కథతో మళ్ళీ రేపు కలుసుకుందాం, సరేనా? లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.